ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన విజయవాడ నుంచి బెంగళూరు వరకు కన్స్ట్రక్ట్ చేస్తున్న విజయవాడ బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవేలో ఒక టనల్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆ టనల్ కన్స్ట్రక్షన్ని చూడబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశానుంటారు. పదండి వ్లాలో వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే, మనందరూ తెలిసిందే కదా, మన బెంగళూరు విజయవాడ హైవే కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. అండ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కూడా. అండ్ ఈ కన్స్ట్రక్షన్లో మధ్యలో కొన్ని చోట్ల టనల్స్ అయితే రాబోతున్నాయి. అందులో మన ప్యాకేజ్ లెవెల్లోని సిఎస్పురం నుంచి పోలవరం మధ్య ఉన్న ప్యాకేజ్లో ఒక టనల్ అయితే రాబోతుంది. ఆ టనల్ కన్స్ట్రక్షన్ని మనం అయితే ఈరోజు చూడబోతున్నాం. చాలా బ్యూటిఫుల్గా అటువైపు ఇటువైపు కొండ మీద నుంచి విజువల్స్ చూస్తాం అనమాట. మరి ఇప్పుడు ఈ టనల్ ఎక్కడో తెలుసుకోవాలంటే మనం మ్యాప్లోకి వెళ్ళాలి. మ్యాప్లోకి వెళ్ళి క్లియర్గా తెలుసుకుని ఆ తర్వాత విజువల్స్ని చూద్దాం. ఇక మనం మ్యాప్లోకి వెళ్ళినట్టయితే మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా, ఇదే మన విజయవాడ నుంచి బెంగళూరు కన్స్ట్రక్ట్ చేస్తున్న విజయవాడ బెంగళూరు ఎక్స్ప్రెస్ వే. ఈ ఎక్స్ప్రెస్ వే బెంగళూరులో NH44 స్టార్ట్ అవుతుంది. NH44లో బెంగళూరు నుంచి ఎగ్జాక్ట్గా మన గోరెంట్ల దగ్గరలో ఆంధ్రాలోని కోడూరు అనే ఏరియా వరకు బ్రౌన్ ఫీల్డ్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి గ్రీన్ ఫీల్డ్ అయితే స్టార్ట్ అవుతుంది. మన కోడూరు నుంచి ఎగ్జాక్ట్గా మన ఆంధ్రాలో మన ముప్పవరం ఉంది కదా, అద్దంకి దగ్గరలోని, అలానే ఇటు చిలకలూరుపేట దగ్గరలోని మనకైతే ముప్పవరం ఉంటుందన్నమాట. ఈ ముప్పవరం దగ్గర NH దగ్గర ఎండ్ అవుతుంది. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే మొత్తం 343 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇందులో మొత్తం 14 ప్యాకేజీలు అయితే ఉంటాయి. ఈ 14 ప్యాకేజీలో కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. సో ఈ 14 ప్యాకేజీలోని 14వది, అలాగే 13వది, 12వది, 11వది ప్యాకేజీలు అయితే మీకు నేను చూపించాను. అలానే మీకు ఈ ప్యాకేజీలోని అంటే ఈ 11వ ప్యాకేజీలోని ఒక టనల్ కూడా వస్తుందని చెప్పే కదా, ఆ టనల్ని ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. మనమైతే మన పోలవరం ఉంది కదా కనిగిరి దగ్గరలోని, అక్కడి నుంచి మనం చంద్రశేఖరపురం ఈ హైవేలో వస్తున్నప్పుడు, అంటే ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో ప్రస్తుతం అయితే రాలేం, కానీ ఈ హైవే కంప్లీట్ అయిన తర్వాత మనం అక్కడ నుంచి ఇటువైపు వస్తున్నాం అనుకోండి, అంటే మన పోలవరం నుంచి మన చంద్రశేఖరపురం వస్తున్నప్పుడు ఎగ్జాక్ట్గా మనం చూసుకోవచ్చు. ఇక్కడ నాగిరెడ్డిపల్లి అని కనిపిస్తుంది కదా, ఈ ఏరియాలోని మనకైతే ఒక కొండ అయితే ఉంటుందన్నమాట. ఈ కొండ మధ్యలో టనల్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో మనం చూసుకోవచ్చు, నాగిరెడ్డిపల్లి అనే ఊరికి మనకు కనిపిస్తుంది ఏరియాలో మ్యాప్ వ్యూలోని. సో ఇది దాటిన తర్వాత మనకైతే చాలా క్లియర్గా కనిపిస్తుంది ఈ ప్లేస్లో హిల్ అయితే. సో అలానే ఇక్కడ MEAL వాళ్ళ క్యాంప్ కూడా ఉంది, అది కూడా మనం క్లియర్గా చూడొచ్చు. సో ఇప్పుడు మనమైతే ఈ ప్లేస్లో చాలా బ్యూటిఫుల్గా ఈ టనల్ వర్క్ని చూడబోతున్నాం. మరి విజువల్ చూడడానికి వెళ్దామా? చాలో. చూసారా, మీకైతే చాలా క్లియర్గా మీకు ఈ టనల్ ఎక్కడ వస్తుందో చూపించాను. అండ్ అలాగే బ్యూటిఫుల్గా ఈ హైవే గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట మొత్తం మ్యాప్లోని. ఇప్పుడు మనమైతే డైరెక్ట్గా విజువల్స్ చూస్తాం అనమాట, కంప్లీట్గా ఈ టనల్ ఎలా ఉండబోతుంది అనేది. ప్రస్తుతం మనమైతే కొండ దగ్గరలో ఉన్నాం అనమాట. ముందున మనకు కొండ కనిపిస్తుంది చూసారా, ఒక లైన్లా కొండలు వరుసగా ఉన్నాయి. ఆ కొండల మధ్యలో నుంచి ఈ టనల్ అయితే వెళ్ళబోతుంది అనమాట. అండ్ అలానే ఈ ఎక్స్ప్రెస్ వే కూడా ఆ లోపల నుంచి వెళ్ళబోతుంది. సో అక్కడ టనల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అది కూడా మనం చాలా క్లియర్గా చూస్తాం ముందుకు వెళ్ళి. మీకు నేను వీడియోలో చూపించే కదా ప్యాకేజ్ లెవెల్లో వర్క్ని, మన చంద్రశేఖరపురం నుంచి ఎగ్జాక్ట్గా మన పోలవరం వరకు ఉండే ప్యాకేజ్లోని మీకు వర్క్ని చూపించాను అనమాట. సో అది కూడా మీరు నా ప్రీవియస్ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలానే మీకు నేను ఈ బెంగళూరు విజయవాడ హైవేలో చాలా వరకు విజువల్స్ చూపించాను 4 ప్యాకేజెస్లోని. అండ్ అలానే అటువైపు కూడా 1-2 ప్యాకేజ్లో వర్క్ని చూపించాను. సూన్ మళ్ళీ నేను అటువైపు కవర్ చేస్తాను, మధ్యలో కూడా కవర్ చేస్తాను. కానీ ఇవన్నీ కవర్ చేయాలంటే కొంచెం కష్టమే, బట్ అయినా పర్లేదు, మనకుండే ఇంట్రెస్ట్తో ఖచ్చితంగా ఇవన్నీ తిరిగి ఖచ్చితంగా మొత్తం అంతా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అటు రాయలసీమ కూడా వచ్చి అటు సైడ్ కూడా మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అలానే మీరు చూస్తున్నారు కదా, మీకైతే చాలా క్లియర్గా ఈ హైవేలో జరిగిన వర్క్ అయితే కనిపిస్తుంది. అండ్ ఈ రూట్లో వెళ్ళడం కొంచెం కష్టమే, కానీ ఇష్టంతో మొత్తం కవర్ చేస్తాను. ఇక్కడ కూడా మనం చూడొచ్చు చాలా క్లియర్గా మధ్య మధ్యలో మనకి చిన్న చిన్న స్ట్రక్చరల్ వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయి, అవి కూడా జరుగుతున్నాయి అనమాట. సో ఈ ప్లేస్లో కూడా మనం చూసుకోవచ్చు చాలా వరకు మనకి వర్క్ అనేది పెండింగ్ ఉన్నట్టు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మనం అలా ముందుకు వెళ్ళామంటే మనకి ఆ కొండ మధ్యలో టనల్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో అటు మనం చూసుకోవచ్చు చాలా క్లియర్గా ఆ ముందు మనకు కనిపిస్తుంది టనల్ ఎలా కన్స్ట్రక్షన్ చేస్తున్నారనేది. మొత్తం మనకి అక్కడ కొండను తవ్వదిలారు, అటువైపు నుంచి తవ్వుకుంటూ వస్తున్నట్టున్నారు అనమాట టనల్ అయితే. సో మనం అటువైపు వెళ్ళామని కొండకి అప్పుడు మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది ఈ మధ్యలో ఏం వర్క్ జరిగింది, అండ్ అలాగే అటువైపు ఏమైనా వర్క్ జరిగిందా లేదా అనేది. సో ఇటువైపు మనం చూస్తున్నట్లయితే మనకైతే ఓన్లీ కొండ మాత్రమే కనిపిస్తుంది.
అండ్ మొత్తం మనకి అక్కడ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఒకవేళ మరి ఇటు నుంచి అటు వెళ్ళాలంటే ఎలా వెళ్తున్నారో మీరు చూస్తున్నారో ముందు మనకి ఒక వేలే కనిపిస్తుంది కొండపైకి. మరి అలా వెళ్తున్నారు లేకపోతే చుట్టూ తిరిగి వెళ్తున్నారు అనేది మనం చూడాలి. ఇటు నుంచి అటు వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం చాలా ఏరియాస్ని దాటుకుని అయితే వెళ్ళాలి. సో అక్కడ మనం చూసుకోవచ్చు ఆ పైన చిన్న వర్క్ జరుగుతుంది. అండ్ ఇంకా మనం చూస్తున్నట్లయితే కొండపైన ఈ విధంగా ఉందన్నమాట. మొత్తం మనం చూస్తున్నట్లయితే మట్టి మట్టిగా కనిపిస్తుంది అండ్ పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నట్టు మనకైతే కనిపిస్తుంది. అండ్ అక్కడక్కడ కొన్ని చెట్లు అయితే కనిపిస్తున్నాయి. అండ్ కొండకి ఇటువైపు వచ్చిన తర్వాత మనకైతే చాలా క్లియర్గా టువర్డ్స్ మన విజయవాడ వైపు హైవే అయితే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఆ హైవే ఎలా ఉందో. సేమ్ ఇటువైపు కూడా ఏంటంటే మనకి మధ్య మధ్యలో చిన్న చిన్న బ్రిడ్జ్ వర్క్స్ కానీ, అండర్ పాస్లు కానీ, యానిమల్ అండర్ పాస్లు కానీ, లేదా ఏమైనా చిన్న చిన్న కలవర్స్ ఉంటాయి కదా అవి పెండింగ్ ఉన్నాయన్నమాట. అవి కూడా కంప్లీట్ అయిపోయాయంటే మనకి ఇటు మొత్తం అంతా అయిపోతుంది. మ్యాక్సిమం హైవే అవ్వడానికి నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ అయితే అవుతుందన్నమాట. అంటే 2027 ఎండింగ్ కల్లా అయిపోవచ్చు. ఇంకా వర్క్ ఫాస్ట్గా జరిగిందంటే 2027 జూన్ కల్లా అయిపోవచ్చు. మరి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. సో ఇప్పుడు మనమైతే వెనక్కి తిరగబోతున్నాం అనమాట. టువర్డ్స్ మన బెంగళూరు వైపు మనం టర్న్ అవ్వబోతున్నాం. అప్పుడు మనం చూడొచ్చు కొండ దగ్గర ఎలాంటి వర్క్ జరిగింది, టనల్ వర్క్ ఎలా జరుగుతుంది అండ్ ఆ టనల్ ఎలా ఉండబోతుంది అనేది మనం చాలా క్లియర్గా బ్యూటిఫుల్ విజువల్స్లో చూస్తాం. ఒక 50% వరకు మనం తిరిగాం అనమాట. సో కంప్లీట్గా తిరుగుతున్నాం. మనం చూసుకోవచ్చు ఇటువైపు అయితే మనకి స్టార్ట్ అయిపోయింది టనల్ వర్క్ అయితే. అది మనకి చాలా క్లియర్ కనిపిస్తూ ఉంది. మనం అటువైపు నుంచి ఇటువైపు వచ్చి చూస్తే మనకి ఈ కొండ మధ్యలో జరిగిన వర్క్ అయితే కనిపిస్తుంది. ఈ టనల్ మొత్తం మనకైతే ఒక 1/2 km వరకు ఉండొచ్చు అనమాట. అటు నుంచి ఇటువైపు మనకి చూస్తున్నాం కదా పైనంతా కొండ, కింద నుంచి రోడ్డు అయితే చూడడానికి మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ అలానే ఈ హైవేలో ఇంకా చాలా పెద్ద టనల్ కూడా ఉందంట. అది కూడా నేను మీకు అప్కమింగ్ వీడియోలో చూపిస్తాను. అండ్ అలానే చాలా వైడక్ట్స్ అండ్ బ్యూటిఫుల్ బ్రిడ్జెస్ కూడా ఉన్నాయి. మీకు నేను బెంగళూరు విజయవాడ హైవేలో మ్యాక్సిమం మన సిఎస్పురం ఉంది కదా, సిఎస్పురం దగ్గరలోని విజువల్స్ చూపించాను. అండ్ అలానే మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో బెంగళూరు చెన్నై హైవే వీడియోస్ కూడా ఉంటాయన్నమాట. సో అవి కూడా మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. అవి కూడా నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను అప్కమింగ్ వీడియోలోని. ఇంతకుముందు అంటే ఒక 1 year బ్యాక్ కంప్లీట్గా అక్కడ విజువల్స్ మీకు నేను చూపించాను. మళ్ళీ మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మీకైతే చాలా క్లియర్ కనిపిస్తుంది ఆ టనల్ వర్క్ ఎలా ఉందనేది. సో మనకి ఆ లోపల టనల్ తవ్వుకుంటూ ఆ లోపల టనల్ తవ్వే మిషన్ అయితే లోపలికి వెళ్తుంది. సో అది ఎప్పుడు అటువైపు వస్తుందో అప్పుడు ఇది కంప్లీట్గా ఓపెన్ అవుతుంది. అంటే అటువైపు ఇటువైపు ఓపెన్ అవుతుంది. అండ్ మధ్యలో మనకి జరగాల్సిన వర్క్స్ అనేది జరిగి ఆ టనల్ కాస్త పూర్తవుతుంది. మీరు చూస్తున్నారా మీకైతే చాలా క్లియర్గా కనిపిస్తుంది ఆ కొండ పైన ఒక ఎడ్జ్లా ఉందన్నమాట. సో తర్వాత మనం మళ్ళీ ఇటువైపు అయితే వచ్చాం అనమాట. ఇటువైపు కూడా మనకి మొత్తం ఎక్స్ట్రాక్షన్ జరిగి రోడ్ వర్క్ అనేది జరగాలి. ఇది అవ్వడానికి మినిమం ఒక 6 months అయితే పడుతుంది. ఎందుకంటే ఇదంతా వర్క్ జరిగి మొత్తం కంప్లీట్ అవ్వాలని టైం పడుతుంది కాబట్టి. సో ఈ 6 monthsలో మిగిలిన ప్యాకేజ్లో కూడా వర్క్ జరిగిపోయిందంటే మ్యాక్సిమం నెక్స్ట్ ఇయర్ 2027 ఉంది కదా, 2027 జూన్ కల్లా మ్యాక్స్ ఫినిష్ అయిపోవచ్చు. లేదా ఇంకాస్త లేట్ అయిందంటే మహా అయితే నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ నవంబర్ కానీ అక్టోబర్లో కానీ మ్యాక్సిమం ఈ హైవే ఓపెన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మరి చూద్దాం ఇంకా ఎంత ఫాస్ట్గా ఈ హైవే అవుతుంది అనేది. సో ఇప్పుడు మనమైతే మళ్ళీ వెనక్కి అయితే వచ్చాం అనమాట. మనమైతే కంప్లీట్గా మన చంద్రశేఖరపురం దగ్గరలో ఉండే టనల్ అయితే చూసాం అనమాట. ఈ టనల్ వరకు ఎలా జరుగుతుందో కూడా మనం చాలా క్లియర్గా చూసాం. లోపల కూడా వెళ్ళి షూట్ చేయొచ్చు కానీ అక్కడికి వెళ్ళే వే అయితే లేదు. అక్కడ ఏవైతే హెవీ వెహికల్స్ ఉంటాయో ఆ హెవీ వెహికల్స్లో వెళ్తేనే వెళ్ళగలం, లేదా బొలెరో కానీ ఇంకా అంతకన్నా పెద్ద వెహికల్ ఉంటేనే వెళ్ళగలం. సో మన వెహికల్ వేసుకెళ్ళాం కదా, ఆ వెహికల్ అయితే వెళ్ళలేదన్నమాట. కింద తగిలి కొంచెం డ్యామేజ్ అయింది. సో అందువల్ల నేనైతే ముందుకు వెళ్ళలేదు. లేకపోతే దగ్గరలో కూడా మీకు కంప్లీట్ చూపిద్దును ఆ టనల్ లోపల వర్క్ ఎలా జరుగుతుంది అనేది. సో ఫైనలీ మీకైతే మరి మన పోలవరం నుంచి ఎగ్జాక్ట్గా మన సిఎస్పురం దాకా, చంద్రశేఖరపురం దాకా కంప్లీట్గా మీకు వర్క్ని చూపించాను అనుకుంటున్నాను, అంటే టనల్ వర్క్ని. మరి వీడియోలో ఉంది విజువల్స్ ఎలా ఉంది మీరే కామెంట్ రూపంలో తెలియజేయాలి. ఈ వీడియో కానీ మంచి రీచ్ వచ్చిందంటే నేను ఇంకా మ్యాక్సిమం హైవేలో చాలా వర్క్ని కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకా మీకు బ్యూటిఫుల్ విజువల్స్ని చూపిస్తాను. మరి ఇంకా వీడియోని ఇక్కడితో ఎండ్ చేద్దామా? ఫైనల్లీ చూసారా టనల్ ఎలా ఉంది? చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. కొండపైన చెట్టు వెళ్తే ఎలా ఉందా ఫీలింగ్? డిఫరెంట్గా ఉంది కదా. మనకు కూడా రెక్కలు వచ్చి అలా గాలి ఎగిరితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. కానీ ఎగరలో అనుకున్నది వేరే విషయం. మనం కూడా డ్రోన్ పట్టుకుని ఎగరాలన్నమాట గాల్లో వెళ్ళాలంటే, అలా చూడాలంటే. కానీ ఈ వ్యూ మాత్రం నాకు చాలా నచ్చింది. నేను ఫస్ట్ టైం ఒక టనల్ షూట్ చేయడనమాట. ఇంతకుముందు టనల్ షూట్ చేశాను అంటే లైక్ ఇంత పెద్దది కాదు, కొండ వైపు ఒకవైపు నుంచి ఇంకోవైపు ఎప్పుడూ వెళ్ళలేదు. కానీ చిన్న టనల్ కాబట్టి ఒకవైపు నుంచి ఇంకోవైపు వెళ్ళాం. అదే మన రాయపూర్లో అయితే అలా వెళ్ళడం కొంచెం కష్టమే.
ఇంకా మన ముంబై నాగ్పూర్ హైవేలో అయితే అప్పుడు షూట్ చేయడానికి వెళ్ళి షూట్ చేశాను, కానీ మీకు అది చూపించలేదు ఎందుకంటే ఆ వీడియోస్ పెద్దగా చూడాలని చెప్పేసి మనం పెట్టలేదు అనుకుంటా. సో ఇంక మరి మ్యాక్సిమం మీకు బెంగళూరు విజయవాడ హైవేలోని చెప్పాను అనమాట, మొత్తం అంతా మీకు టనల్ ఎక్కడ వస్తుంది అని, అలాగే ఈ టనల్ విజువల్స్ అన్ని కూడా చాలా క్లియర్ చూపించాను. మరి నేనైతే వీడిని ఎక్కడ రన్ చేస్తున్నాను, మీకు వీడియో నచ్చితే తెలుసు కదా, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, అలానే ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ కూడా ఆల్వేస్ అవే సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.